ఈ చికెన్ ఫ్రై రుచి మామూలుగా ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా వేసి చేయొచ్చు ఈ చికెన్ ఫ్రైని. బ్యాచిలర్స్ కూడా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏం పట్టాయి చికెన్ ఫ్రైకి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక 1 కేజీ చికెన్ని మంచిగా వాష్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని వేసుకొని చికెన్ నుండి వాటర్ వచ్చేంత వరకు ఒక 10 నిమిషాలు స్టవ్ మీడియంగా పెట్టుకొని ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత చికెన్ ఈ విధంగా ఉడుకుతుంటే వాటర్ వస్తాయి. అలా వచ్చినప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను నేను కిలో చికెన్కి. ఈ విధంగా వేసుకొని ఇంకో 5 నిమిషాలు ఉడికించుకోవాలి స్టవ్ మీడియంగా పెట్టుకొని. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇలా పసుపు అల్లం వేసుకొని కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా పసుపు అల్లం వేసుకున్నాక ఉడికించుకుంటుంటే చికెన్ అనేది మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకున్నాక తర్వాత 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కొంచెం ఎర్రటి కారాన్ని వేసుకుంటే చాలా బాగుంటుంది నాన్ వెజ్లోకి. ఇది నేను ఇంట్లో పట్టించుకున్న కారం. తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి. గరం మసాలా 1 టేబుల్ స్పూన్, వేయించిన ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ చిన్నగా పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇందులో నీళ్ళు ఏం వేయకుండా వండుతున్నాను చికెన్ని. 5 నిమిషాలు చిన్నగా పెట్టి ఉడికించుకోవాలి. నీళ్ళు ఏమి వేయాల్సిన అవసరం లేదు. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి చికెన్ అడగంటకుండా. ఈ విధంగా ఒక 5 నుండి 10 నిమిషాల తర్వాత చికెన్ ఈ విధంగా ఉడికిపోతుంది. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా చికెన్ ఫ్రై తయారైపోయింది. రుచి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వట్టిగా తిన్నా కానీ చాలా బాగుంటుంది.